నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను హైటెక్ సిటీలోని టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందూరు. జనరల్గా ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. మరి వారికి సర్జరీ, మెడిసిన్స్తో అవసరం లేకుండా క్యూర్ ఉంటే ఎలా ఉంటుంది? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. హలో డాక్టర్ గారు. హలో అండి. ఏజ్తో సంబంధం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరు బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకలా? ఇక్కడ ఏంటంటే బ్యాక్ పెయిన్ మీరే అంటున్నారు, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారని. బ్యాక్ పెయిన్ అనేది సర్టన్ ఏజ్లో రావాలని, లేదంటే ఈ ఏజ్ గ్రూప్లో రావాలని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అలా లేకుండా 20 to 25 ఏజ్ అనుకోండి, 30 to 35 అనుకోండి, 40 to 45 ఎనీ ఏజ్ గ్రూప్ పీపుల్ దే ఆర్ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్. సో ఇక్కడ ఏంటంటే అండి, ఫస్ట్ మనము ఆ లంబర్ రీజియన్లో ఏదైతే బ్యాక్ పెయిన్ వస్తుందో దాన్ని లంబర్ రీజియన్ అంటాం. దాని స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుందాం. L1, L2, L3, L4, L5 అని ఈ లంబర్ రీజియన్ స్ట్రక్చర్ అండి. ఈ స్ట్రక్చర్లో ఎక్కడ పెయిన్ వచ్చినా, ఐదర్ పారాస్పైనల్ మజిల్ ఉంటుంది అక్కడ, ఇటువైపు పెయిన్ వచ్చినా ఇటువైపు పెయిన్ వచ్చినా, లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఇక్కడ నుండి కింది వరకు మనం దీన్ని లంబార్ రీజియన్ అంటాం. ఈ పక్కన ఉండేది ఏదైతే ఉంటుందో ఇదంతా మనకు మజిల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని పారాస్పైనల్ మజిల్ అంటాం. ముందుగా అటాక్ అయ్యేది డైరెక్ట్గా ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ అనేది ఈ వర్టిబ్రేస్ మీద ఎప్పుడు రాదండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మజిల్ అనేది ఏదైతే స్ట్రెయిన్ గ్రోత్ ఉందో, స్ట్రెంత్ లాస్ అవుతుందో, మజిల్ వీక్గా అయిపోతుందో, అలా అయినప్పుడే ముందుగా బ్యాక్ పెయిన్ అనేది ముందు మనలో చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది ఎలా అంటే ఏదో ఒక 1% ఆఫ్ పెయిన్, ఒక స్పార్క్ లాంటి పెయిన్ లాంటిది వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని అప్పుడే అలర్ట్ అవ్వాలి. యూజువల్గా మనం అవ్వం. సో ఆ బ్యాక్ పెయిన్ అప్పుడు వచ్చినప్పుడు దాన్ని ముందుగా మజిల్ పెయిన్ అని గుర్తించుకోవాలి. దానికి స్పాజమా, మరి ఇన్ఫ్లమేషన్ ఉందా, సోర్నెస్ ఏమైనా ఎక్కువ ఉందా అనేది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ అప్పటికి మీరు ఇంట్లో ఏమైనా స్మాల్ రెమెడీస్ ఏమైనా ఉంటుంది కదా, లైక్ బామ్స్ పెట్టుకోవడము, లేదంటే ట్యాబ్లెట్స్ వాడటము, ఇటువంటివి ఉంటాయి. అది కూడా అప్పటికి తగ్గని పక్షాలు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ అనేది L1, L2, L5 రీజియన్లో రకరకాలుగా వస్తుందండి. దీన్ని స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, స్పాండిలోలిస్థిసిస్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉన్నాం. దీంట్లో మళ్ళీ డీజనరేషన్ చేంజెస్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ బల్జ్, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం వస్తుంది. యూజువల్గా కామన్గా అందరిలో వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే అండి, డిస్క్ బల్జ్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే దానికి ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అవ్వచ్చు, లేదంటే ఇంకో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, మెకానికల్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. ఈ వీటిల్లో ఏ లైఫ్ స్టైల్ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అడిక్ట్ అయిపోతారు. ఇప్పుడు డాక్టర్గా మేము ఉన్నాం, మేమేంటి మార్నింగ్ నుండి నైట్ వరకు కూర్చొనే ఉంటాం. మాదొక డిఫరెంట్ లైఫ్ స్టైల్. కొందరేంటి జర్నీస్ చేస్తూ ఉంటారు, బైక్ అనుకోండి, కార్ అనుకోండి, ఇంకా ఏదో రకరకాలుగా తిరుగుతూ ఉంటారు, రోడ్డు సరిగా ఉండవు, ఇలా రకరకాలుగా. వాళ్ళకి ఏంటంటే ఆ పొజిషన్లో వాళ్ళు అడిక్ట్ అయిపోతారు కాబట్టి ఏదో ఒక యాంగిల్ ఒకరోజు పెయిన్ రావడం. పర్టికులర్గా ఈ 20-25 ఏజ్ గ్రూప్లోనే, ఈ ఏజ్ గ్రూప్లో పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే దానికో రీజన్ ఉంటుంది. 30 to 35 ఏజ్ గ్రూప్లో ఎందుకు పెయిన్ వస్తుంది దానికో రీజన్ ఉంటుంది. ఈ రీజన్స్ అనేవి డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రాబ్లమ్స్. అంటే చేసే పనిని బట్టి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంతేనా? అవును. అంటే నిజంగా పెయిన్ వచ్చినప్పుడు ఇది కూడా బ్యాక్ పెయిన్ ని చాలా మంది సాధారణ సమస్యగానే చూస్తారు. రెస్ట్ తీసుకుంటేనో, లేకుంటే ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకోనో అలా గడిపేస్తూ ఉంటారు. వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటారు. ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి? సో ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే అండి, ఎవరికైనా మనం మాట్లాడుకునే దాంట్లో ఎలా ఉంటుందంటే, బ్యాక్ పెయిన్ అనగానే యూజువల్ వచ్చి చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని బ్యాక్ పెయిన్ కింద కన్సిడర్ చేస్తారు. దాంట్లో మనం మజిల్ పెయిన్ వస్తుందా, నిజంగానే మనకు వర్టిబ్రేస్ డిస్క్ ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేటివి మనం ప్రాపర్గా ఎవరికి సెల్ఫ్ అబ్జర్వేషన్లో ఇనిషియల్ స్టేజ్లో అర్థం కాదు. సో దట్ మీరు ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవుతే దానికి సరైన, అంటే ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వకుండా, లేదంటే ప్రాపర్ మెడికేషన్ లేకపోతే ప్రాపర్ థెరపీ ట్రీట్మెంట్ ఇనిషియల్గా తీసుకోవాల్సి వస్తుంది. కానీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మన దగ్గర ఉండే ఈ ఫిజియో అండ్ కైరోప్రాక్టిక్ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉంటుందో అది మీకు పర్మనెంట్ సొల్యూషన్. అంటే మీ స్పెషాలిటీ ఏంటి? సర్జరీస్తో పని లేదంటున్నారు, మెడిసిన్స్తో అవసరం లేదంటారు, మరి ఎలా తగ్గిస్తారు మీరు? ఇక్కడ అదే చెప్తున్నాను. ఇప్పుడు లంబర్ రీజియన్ ఏదైతే స్ట్రక్చరల్ చేంజెస్ చెప్పాను కదా, దాంట్లో ప్రాబ్లమ్ని బట్టి మనం వాళ్ళు ట్రీట్ చేయగలుగుతాం. ఇప్పుడు కైరోప్రాక్టిక్ అనేది ఎలా ఉంటుందంటే, ఏదైతే జాయింట్ రీస్ టెక్నిక్స్ ఉంటుందో ఆ వర్టిబ్రేస్లో జాయింట్ టు జాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఆరిజిన్ అండ్ ఇన్సర్షన్ బేస్ చేసుకొని ప్రాపర్గా ట్రిగ్గర్ పాయింట్ రీచ్ చేయడమే కైరోప్రాక్టిక్ ఉన్న ఒక గొప్ప ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్ వితౌట్ మెడికేషన్ అండి. జస్ట్ పేషెంట్కి ఓపిక ఉండి మాకు టైం ఇస్తే చాలు. వాళ్ళకి అంటే ఎంత టైం ఇవ్వాలి, ఎన్ని రోజులు టైం ఇవ్వాలి, ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలా, ఇలాంటి డౌట్స్ కామన్గా అందరిలో ఉంటాయి, అది కొంచెం క్లారిటీ. ఎస్, ఇక్కడ ఏంటంటే అండి వాళ్ళకి డిపెండ్స్ ఆన్ వాళ్ళ కండిషన్. అంటే ఇప్పుడు కొందరికి ఏంటంటే సివియర్ స్టేజ్లో ఉంటుంది,
వాళ్ళు కొద్దిగా టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కొందరు ఇనిషియల్ స్టేజ్లోనే వచ్చారనుకోండి, వాళ్ళకు జస్ట్ 1 to 3 డేస్లో అది తగ్గిపోతుంది. అలా కాకుండా డే 1 ఒక సెషన్లో తగ్గే వాళ్ళు ఉంటారు, 3 సెషన్స్లో తగ్గే వాళ్ళు ఉంటారు, 1 వీక్ పట్టవచ్చు, 2 వీక్స్ కూడా పట్టవచ్చు. డిపెండ్స్ ఆన్ దేర్ సివియారిటీ. ఆ సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ సివియారిటీ పెయిన్ ఎలా ఉంటుందంటే అండి, స్టార్టింగ్ ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో మజిల్కి సంబంధించింది, దాన్ని గుర్తించుకుంటేనేమో అది ఇనిషియల్ స్టేజ్లో అక్కడ క్లోజ్. అలా కాకుండా దాన్ని మీరు నెగ్లిజిబుల్ ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే స్టార్టింగ్లో దాన్ని పెద్దగా కన్సిడర్ చేయలేరు, అది మీరైనా నేనైనా. సో దట్ ఏంటంటే దానివల్ల పెయిన్ ఎక్కువైపోతుంది. పారాస్పైనల్ మజిల్ ఏదైతే ఇందాక ఈ స్ట్రక్చర్ ఏదైతే మీకు చెప్పాను కదా, దీని పక్కన పారాస్పైనల్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ వర్టిబ్రేస్ మీద వెయిట్ పడుతుంది. ఈ వర్టిబ్రేస్ మీద పడినప్పుడు ఇక్కడ ఈ డిస్క్ ఉంటాయి మధ్య, ఈ డిస్క్ మీద వెయిట్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ మీకు కనబడుతుందండి, ఈ రెడ్ కలర్ ఏదైతే కనబడుతుందో ఈ రెడ్ కలర్ అనేది బయటికి వచ్చి అలా రెడ్ కలర్లో దీన్ని ఎందుకు పెట్టారంటే దాన్ని మనం డిస్క్ బల్జ్ అంటాం. ఇలాంటి వాటికి కూడా సర్జరీ అవసరం లేకుండా మీరు ట్రీట్మెంట్ ఇస్తారా? డిస్క్ బల్జ్ లాంటివి కూడా డెఫినెట్లీ అండి. అదే ఇదేంటంటే ఇది ఒక్కోసారిగా కొందరికి ఇప్పుడు ఈ సివియారిటీ ఆఫ్ స్టేజ్ దీంట్లో కూడా ఉంటుంది. ఎలా అంటే మైల్డ్ స్టేజ్ కొంచెం బయటకు వచ్చింది అనుకోండి, అది ఇనిషియల్గా వస్తే ఆ ఒక్క 1 to 3 క్లోజ్. అది కొంచెం ఇంకెక్కువ బయటకు వచ్చి అక్కడ ఉండే నర్వ్ని పిన్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తే ఇంకొంచెం టైం టేక్. అలా డిపెండ్స్ ఆన్ సివియారిటీని దాన్ని పట్టుకొని మేము బేస్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకు టైం అంతా మనం అంటే పేషెంట్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ను బట్టి టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. అంటే వేరే ప్లేస్ నుండి వేరే రాష్ట్రాల నుంచి కూడా మీ దగ్గరికి వస్తే ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సరైన సదుపాయాలు ఉన్నాయా? బ్రహ్మాండంగా రూములు ఉన్నాయండి. మనకు వాళ్ళకి ఎక్కువ ఏంటంటే మనకి ఇక్కడ సింగిల్ రూమ్సే ఉంటాయి. ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇవాళ రోజుల్లో కంపల్సరీ వాళ్ళకి రూమ్ ఫెసిలిటీ లగ్జరీగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. మనకు ఆ రూమ్స్ ఫెసిలిటీ ఉందండి. వాళ్ళు ఇక్కడ ఉండి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకోటి అండి, వాళ్ళు ఇక్కడ ఉంటే ఫెచ్చింగ్ ఏముంటుందంటే పర్ డే వాళ్ళ సివియారిటీని బట్టి, వాళ్ళకుండే ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళకుండే కండిషన్లో ఉన్న ఆ మైల్డ్ మోడరేట్ సివియర్ అయితే చేసి ఉంటాయి కదా, దాటిని బట్టి ఇక్కడే ఉండి 2 times పర్ డే 2 times సెషన్ వాళ్ళకు టైం సేవ్ అవుతుంది. అలా కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది. సో అసలు బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడనవసరం లేదు. సిమ్టమ్స్ స్టార్టింగ్ ఉన్నప్పుడే వస్తే ట్రీట్మెంట్ కూడా త్వరగా పూర్తవుతుంది, త్వరగా క్యూర్ అవుతుంది అంటున్నారు, అంతేనా? అంతే. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా అదే చెప్తాను, కంప్లీట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ న్యాచురల్ వే ట్రీట్మెంట్స్. ఎక్కడ కూడా ఒక మెడికేషన్ కానీ ఇంజెక్షన్ కానీ వాడడం ఉంటుందండి. కంప్లీట్గా వాళ్ళకి పేషెంట్స్ మనకు టైం ఇచ్చి వాళ్ళ ఓపికతో మనకు టైం ఇస్తే న్యాచురల్గా తగ్గిస్తుంది. ఇదేంటంటే ఈ రోజుకి మనము మెడికేషన్ ఇస్తే ఆ రోజుకి బాగుంటుంది, నో డౌట్ తగ్గుతుంది. 1, 2 days 3 days మ్యాక్సిమం 1 month వరకు బాగా యాక్టివ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్ని మీరు తెలియకుండా మీరు ఆ ట్యాబ్లెట్ ఇంజెక్ట్ చేసేసుకున్న తర్వాత దాన్ని నమ్మైపోయిన తర్వాత ప్రాబ్లం అనేది ఇంకెక్కువ అవుతుంది. అంటే రూట్ కాజ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫిజియో కాంబినేషన్, ఈ కైరోప్రాక్టిక్ కాంబినేషన్ ట్రీట్మెంట్లో దాన్ని రూట్ కాజ్ని బేస్ చేసుకొని ఎక్కడైతే ట్రిగ్గర్స్ ఉంటే వాటిని రీచ్ చేయడం మన స్పెషాలిటీ. రైట్ నవీన్ గారు, చూసారు కదా ఎంత తీవ్రమైన వెన్నునొప్పిని కానీ ఇక్కడ టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో మెడిసిన్స్తో పని లేకుండా, సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఇస్తాము, పర్మనెంట్ క్యూర్ ఉంటుందని డాక్టర్ నవీన్ ఇందూరు చెప్తున్నారు. మీరు కనుక టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.